హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్సే. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమశీలత, ఆత్మన్యూనత. నెక్స్ట్ వన్, ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 స్కీమాటా. నెక్స్ట్ వన్, పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనంకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 1 W.C. బాగ్లే. నెక్స్ట్ వన్, శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ వన్, దీర్ఘకాల ఉపగమంకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు. నెక్స్ట్ వన్, ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను లేదా గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 తాదాత్మీకరణం. నెక్స్ట్ వన్, క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక సర్దుబాటు. నెక్స్ట్ వన్, ధారాళత, స్పష్టత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మిన్నెసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. నెక్స్ట్ వన్, థార్న్డైక్ CAVD పరీక్షలో C అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 కంప్లీషన్. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఎమిలీ గ్రంథ రచయిత. ఎమిలీ గ్రంథ రచయిత. ఆప్షన్ 3 రూసో. నెక్స్ట్ వన్, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవడం దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 క్రమయుత అభ్యసనం. నెక్స్ట్ వన్, తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల సామర్థ్యాలకి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా. నెక్స్ట్ వన్, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్వర్త్. నెక్స్ట్ వన్, పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 వయస్సు, అనుభవం. నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది?
ఆన్సర్ ఆప్షన్ 3 సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగడం. నెక్స్ట్ వన్, కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఉండేది ఏ దశ? ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాశీలక ప్రయోగం. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 2 శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. నెక్స్ట్ వన్, 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2 నిమగ్నం చేయడం. నెక్స్ట్ వన్, ఇల్లినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్స్ అను మాపనం ఉపయోగం. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుట. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం చేయడం. నెక్స్ట్ వన్, రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు. ఆన్సర్ ఆప్షన్ 2 సగటు ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, RTE 2009లోని ఈ క్లాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థలలో పని చేయకూడదని నిర్దేశిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 28. నెక్స్ట్ వన్, ఫోటో బూత్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 చిత్రాలు వీడియోలు తయారు కొరకు ఉపయోగించే సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, స్నెల్లెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 దృష్టి వైకల్యం. నెక్స్ట్ వన్, స్క్రైప్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రీవేర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింది పేరుతో అమలుపరుస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ మదింపు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.